ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందిస్తోంది. ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే అదే రోజు సాయంత్రానికే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 41.69 లక్షల టన్నుల ధాన్యాన్ని అంటే 9,890 కోట్లకు సేకరించామని, దాదాపు 9,800 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన తెలియజేశారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ సేకరణ కొనసాగుతోందని, రబీ కొనుగోలుకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలిస్తున్నామని మంత్రి తెలియజేశారు. తేమ శాతం, జీపీఎస్ రవాణా వంటి సమస్యలను సమర్థవంతంగా అధిగమించామని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సులభతరం చేయడానికి వాట్సాప్ ద్వారా స్లాట్ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచింది. అధికారిక నంబర్ 7337359375 లేదా 7337359375 కు సింపుల్ గా హాయ్ అని మెసేజ్ పంపితే చాలు. ఇది ఏఐ పవర్డ్ వాయిస్ గైడెడ్ సిస్టమ్ గా పనిచేస్తుంది. రైతులు ఇక ఇంటి నుంచే సులభంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు, క్యూలు, ఆలస్యాలు లేకుండా.